నేను మీ ఆశ. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే నాకు చాలా వరకు నా ఫ్రెండ్స్ అలాగే నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు గార్డెన్ స్టార్ట్ చేశారు అని అడిగారు. సో మేము గార్డెన్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 2.5 years అయిందండి. ఎందుకు స్టార్ట్ చేసామంటే నేను ఒక డిగ్రీ స్టూడెంట్. నేను డిగ్రీ చదవడానికి కూడా మా హస్బెండే కారణం అండి. నేను బెంగళూరులో ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. సో తను అలా చేయకు, ఇంకా చదువుకొని నన్ను ఎంకరేజ్ చేసి కాలేజ్ జాయిన్ చేశారు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి తను డిగ్రీ చేశారు అండ్ ఇప్పుడు టీచర్ కోర్స్ కూడా చేసేసారు. అండ్ ఇప్పుడు మళ్ళా పీజీ ఎంఎస్సి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే తనకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం అండి. తన ఎయిమ్ వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్ అనేది తన వంతు తెచ్చుకోవాలనేది చాలా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దేవుడు మాకు ఆ లెక్క అనేది ఇవ్వలేదు. వాటికి సచివాలయం ఎగ్జామ్స్ అనేటివి మొన్న రాశారు. అందులో తనకి 65% వచ్చింది. అయినా కూడా తనకి జాబ్ రాలేదు. సో ఎందుకు డిసప్పాయింటెడ్గా తను ఒక్కడే సంపాదించి మేమిద్దరమే ఇండ్లు మెయింటైన్ చేయాలంటే కష్టం కదండి. సో నాకు ఒక చిన్న షాప్ వేసి ఇచ్చారు. అండ్ బయట మేము సరుకులు అంటే టమోటా ఇలాంటివి వెజిటేబుల్స్ బయట తెచ్చేవాళ్ళం. కాకపోతే మా పాపకి తరచూ హెల్త్ బాగాలేకుండా అయిపోతుండే. సో హెల్త్ బాగానప్పుడల్లా డాక్టర్కి వెళ్ళాలంటే ఒక్కసారి ఫీజుకే 500 అలా ఖర్చు అవుతుందండి. సో తనకి చాలా ఇబ్బంది పడ్డాము. సో అవన్నీ మాకు నచ్చక తను గార్డెన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడైతే గార్డెన్ స్టార్ట్ చేశాక మేము చాలా హెల్తీగాను ఉన్నాము. మా పిల్లలు కూడా అంతే ఆరోగ్యంగా ఉండారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతే ఆరోగ్యంగా ఉండాం. సో నా వంతు తన ఒక్కడే వంతే చెయ్యి సంపాదించడం కాదు కదండి. సో ఇద్దరు చేతులు కలిపితేనే కదండి చెప్పట్లు సౌండ్ అనేది వస్తుంది కదా. సో అలా ఇద్దరము కలిసే ఈ గార్డెన్ అనేటివి మెయింటైన్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చిన్న షాప్ చూసుకుంటూ ఇదేనండి మా లైఫ్. అండ్ మా హస్బెండ్ కూడా ఇప్పుడు తను షోకేస్ అంటే ఇలా గుంటూరు సెల్ఫ్స్తో వేసేసి షోకేస్ తను తయారుగా చేస్తారండి సిమెంట్తో. సో నాకు ఒక్కసారి బాధ అవుతుంది, తను ఇంత చదివి కూడా ఎంత ఇదిగా ఇలాంటి పనులు చేస్తాడు అని చాలా బాధ అవుతుంది. సో అయినా కానీలేండి, మనము అలా హోప్స్ పోగొట్టుకొని డిసప్పాయింట్ అయ్యి మన లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే కన్నా ఏదో ఒక దారి మనం బతకడానికి ప్రయత్నించి ముందుకు వెళితే బెస్ట్ అని అనిపిస్తుంది. సో మేమైతే ఇప్పుడు చాలా ఆనందంగానూ ఉన్నాము, ఆరోగ్యంగానూ ఉన్నాము. మా పాప కూడా అంతే హెల్తీగా ఉంది. సో మాకు ఈ గార్డెన్ అనేది చాలా ఇష్టం అండి. ఈ గార్డెన్ లేకపోతే మాకు ఈ జీవితమే గడవనంత కష్టంగా ఉండే. సో ఈ గార్డెన్ పెట్టుకున్నాకనే మాకు ఎంత లేదన్నా 200 మనకి మంత్లీ ఖర్చు అయిపోతుందండి వెజిటేబుల్స్కి. ఆ 200 ఉండాలన్నా మనం బయటకు వెళ్ళి పని చేయాలి కదా. సో నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ పనులు రావు. సో అలా చాలా ఇబ్బంది పడ్డాము. సో అవన్నీ వద్దులే అనుకునేసి తను గార్డెన్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఇలాగనే బాగా సక్సెస్ అయ్యాము. ఇప్పుడు కూడా ఆనందంగానే ఉన్నాము. చాలా ఇంకా ట్రై చేస్తున్నాము చదువుకొని ఇంకా బాగా మా లైఫ్లో గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకునేదానికి ట్రై చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలండి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసి మీరు ప్రతి ఒక్క వీడియోలో మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి కామెంట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఉషారాణి అక్క వీళ్ళు అయితే చాలా ప్రతి ఒక్క వీడియోకి కూడా నాకు కామెంట్ చేస్తారు. అండ్ ఇందిరమ్మ గారు అంతే, వాళ్ళు కూడా అంతే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చాలామంది యూత్ చిన్న ఏజ్కే మ్యారేజ్ చేసుకొని విడిపోయి గొడవలని ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ అంటారు. సో అలా ఎవరు చేయకండి. ఇష్టపడి చేసుకున్నాక కష్టమైనా ఇష్టంతోనే సాధించి బతకాలి, కానీ ఎప్పుడు కానీ వెనకడుగు వేయకూడదు. సో తన్ని మాత్రం భర్త అనే వాడిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి. చాలామంది అమ్మాయిలు ఇలాగే చేస్తారు. నేను ఒకవేళ అలా చేసేదాన్ని ఏమో, కాకపోతే నేను అలా చేయలేదు. నా ధైర్యమే నా భర్త అండి. తను లేకపోతే నేను లేను. ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.